దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యాన్ని లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాను. ఎందుకంటే ప్రతిదినం వాక్యాన్ని వింటూ ప్రభువు యొక్క సన్నిధానములో ఎదగడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రతి ఒక్క దినం వాక్యాన్ని ధ్యానిస్తున్నారు గనుక మీకు క్షేమము ఉంది అని తలస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యము మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది. కృంగిపోయిన మన హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది. నలిగిన మన హృదయాలను దృఢపరుస్తుంది. ఈ దినములలో అనేక మంది బిడ్డల హృదయాలు కలవరముతో నింపబడి, కన్నీటితో పిలారా నింపబడి, తెలియనటువంటి ఆందోళనలు చెందుతున్న దినాలు. ఎందుకంటే మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా శూన్యమైపోయాయి. ఈ పరిస్థితులలో దేవుడే మనకు ఆశ్రయము తప్ప, దేవుడే మనకు దుర్గము తప్ప ఇక వేరే దారి లేదు అని దేవుని యందు విశ్వాసం ఉంచి మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదినం వాక్యాన్ని మీరు వింటూ అనేక మందికి ఈ వాక్యాన్ని వినిపిస్తూ ప్రభువులో దినదినము బలపరచబడుతూ ఉన్నారు. అలాగే మీలో చాలా మంది చక్కగా కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. మంచిది. అయితే దేవుని మహాకృపను బట్టి మనం ఈ రీతిగా సాగడానికి మీ అందరి ప్రార్థనే కారణం. ఎంతో మంది ప్రతిదినం వాక్యము కొరకై ఈ దినం మాతో ప్రభువు ఏమి మాట్లాడతాడో అని చెప్పి నూతనమైన వర్తమానము కొరకై ప్రతిదినం మీరు ప్రార్థిస్తున్నారు. దేవుని వాత్సల్యమును బట్టి దైవజనునిగా నన్ను మరుగుపరిచి ప్రభు వాడుకుంటున్నాడు. ప్రియులారా, అంతేకాకుండా మీలో చాలా మంది చక్కగా వాక్యాన్ని విన్న తరువాత దానిలోని విషయాలను నాతో పంచుకుంటున్నారు. ఆ విషయాలు ఎన్నడూ కూడా విననివి, ఏనాడు కూడా బైబిల్ గ్రంథములో ఇలా ఉంది అని పిల్లారా చదవని విషయాలుగా మీరు నాతో పంచుకుంటూ ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నా. అలాగునే మీలో నాతో మాట్లాడాలి అని చాలా మంది ఫోన్ నెంబర్ లేక మాట్లాడలేని పరిస్థితులు కూడా మీలో ఉన్నాయి. అందును బట్టి కామెంట్స్ పెడుతున్న మీరు మీ ఫోన్ నెంబర్ని ఆ బాక్సులో పెడితే ఆ ఫోన్ నెంబర్ను బట్టి సమయం ఉన్నప్పుడు నేనే మీతో ఆ సమయాన్ని పంచుకుంటా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దినమున దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథాన్ని, నోట్స్ని, పెన్నును దగ్గర పెట్టుకోనండి. ఎందుకంటే
ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలియాజరు బావి దగ్గర పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి ప్రార్థించిన విషయాన్ని బట్టి నీరు దేనికి ముంగుర్తుగా ఉందో మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 5వ ముంగుర్తులో ఉన్నాం. 5వ ముంగుర్తులో నీరు దేవుని ప్రజలకు సాదృశ్యము అని. అయితే దేవుని ప్రజలు ఎవరో అన్న విషయములు మరలా 7 విషయాలు ధ్యానిస్తున్నాం. గత రాత్రికి 4 విషయాలను ధ్యానించాం. అంటే మనసు అనబడుతున్నది ఎలాంటి మనసు ఉంది అని. మోషే భక్తుడు లేవీయులను మీ నడుమునకు కత్తి కట్టుకొనుడి అన్న మాటను ధ్యానిస్తూ, నడుము అనగా మనసు అని, ఆ మనస్సులు ఎలాంటి మనసులు ఉన్నాయి, నేటి మనుషులకు ఎలాంటి మనసులు ఉండాలి దేవుని పిల్లలకు అన్న విషయాన్ని పులారా మనము ధ్యానిస్తూ ఉన్నాం. 4 మనసులు నేర్చుకున్నాం. ఈ రోజున ప్రభువు కృపను బట్టి ఎంతవరకు ప్రభువు మనల్ని నడిపిస్తే అంతవరకు నడుచుచు మిగిలిన 3 మనస్సులను గూర్చి ధ్యానం చేద్దాం. 5వ మనసు ఎలాంటి మనసు? ధ్యానం చేసే ముందు వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన రోమా పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. పని జరిగింపవలెను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలం వేళ నీ వాక్యమును వింటూ ఉండగా దైవజనునిగా నన్ను మరుగుపరచండి. వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ వాక్యము చేత మమ్ములను ఉదక స్నానము చేయించండి. నీ వాక్యము చేత మమ్ములను ఆదరించండి. నీ వాక్యము చేత మమ్ములను లేవనెత్తండి. నీ వాక్యం బయలు వెళుతూ ఉండగా మీ కార్యములు జరిగించి మీరు మహిమ పొందుమని, నీ వాక్యాన్ని వింటుండగా ఎలాంటి అభ్యంతరములు జరగకుండా ప్రతి బిడ్డ వాక్యమును విని ఆధ్యాత్మికముగా దీవించబడే గొప్ప కృప దయచేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, రోమా పత్రిక 12వ అధ్యాయం 8వ వచనములో అపోస్తులుడైన పౌలు సంఘములో కార్యములు చేసే 5 వ్యక్తులను గురించి ఈ వచనములో మాట్లాడాడు. మొదటి వ్యక్తి బోధించువాడు, 2వ వ్యక్తి హెచ్చరించువాడు, 3వ వ్యక్తి పంచిపెట్టువాడు, 4వ వ్యక్తి పైన విచారణ చేయువాడు, 5వ వ్యక్తి కరుణించువాడు. ఈ 5 వ్యక్తులను గూర్చి పౌలు భక్తుడు సంఘములో వారు చేసే పనులు ఎలాంటి వ్యక్తిత్వముతో చేయాలో, లేక ఎలాంటి హృదయముతో చేయాలో మాట్లాడుతూ
మూడవ వ్యక్తిని గూర్చి ఆయన ఒక చక్కని మాట అన్నాడు. పంచిపెట్టువాడైతే శుద్ధ మనసుతో పంచిపెట్టాలి అని. అనగా పంచిపెట్టే పరిచర్య చేయువాడు, సంఘములో పరిచర్యకుడు ఎలా ఉండాలి అంటే శుద్ధ మనసు కలిగిన వాడై ఉండాలి. శుద్ధ అనగా ఎలాంటి అపవిత్రత గాని, కళంకము గాని, కుళ్ళు గాని, అసూయ గాని, ద్వేషము గాని, మత్సరము గాని, ఎలాంటి చెడు లేకుండా పరిశుద్ధత కలిగిన మనసు కలిగిన వాడై ఉండాలి. శుద్ధ మనసు అనగా పరిశుద్ధ మనసు. పరిశుద్ధ మనసు అనగా సంఘములో పంచిపెట్టేవాడు. సంఘానికి ఏవైనా పరిచర్య చేయవలసి వచ్చినప్పుడు సామాన్యముగా సంఘాలలో పరిచారకులు ఉంటారు. అనగా కొన్ని సంఘాలలో పెద్దలు పరిచర్య చేస్తారు. కొన్ని సంఘాలలో పరిచర్య చేసేవారు ప్రత్యేకించి ఉంటారు. అయితే వారు భోజనాలను పంచిపెట్టేటప్పుడు గాని, ఫలహారమును పంచిపెట్టేటప్పుడు గాని, లేక మరి ఏ ఇతర వస్తువులను గాని, లేక ఏవైనా గాని సంఘానికి పంచిపెట్టవలసి వచ్చినప్పుడు ఎలాంటి హృదయము కావాలి అని అంటే శుద్ధ హృదయము కావాలి అని వాక్యం బోధిస్తుంది. కారణం ఏమిటి అంటే శుద్ధ హృదయము లేకపోతే, పరిశుద్ధ హృదయము లేకపోతే పంచేవారు కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ పంచుతారు. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వారి ముఖాలు చూసి కొంతమంది పంచుతారు. అప్పుడు సంఘములో విభేదాలు ప్రారంభమవుతాయి, సంఘములో అసూయలు ప్రారంభమవుతాయి, సంఘములో గొడవలు ప్రారంభమవుతాయి. అందుకనే పంచి పెట్టేవాడు ఎలాంటి హృదయము కలిగిన వాడై ఉండాలి అంటే పంచి పెట్టేవానికి శుద్ధ హృదయము ఉండాలట. మంచి హృదయం. మంచి హృదయము లేకుండా వాడు చెడ్డ హృదయాన్ని కలిగి వాడు ప్రవర్తిస్తే అది దేవుని సంఘానికి నష్టాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే సంఘాలలో చాలా మందికి ఈ పంచి పెట్టే దగ్గరే శుద్ధ హృదయము ఉండదు, జబ్బు హృదయం ఉంటుంది, అనగా చెడ్డ హృదయం ఉంటుంది. కొంతమంది ముఖాలు చూసి పంచుతారు. ఒకసారి మా సంఘములోనే భోజనాల కార్యక్రమము దగ్గర భోజనాలు వాళ్ళు వడ్డించుకుంటున్నారు, ఎవరి బిడలే సంఘస్థులు భోంచేస్తున్నారు, వెళుతున్నారు, కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఒకరోజు నాకు ఒక చిన్న కంప్లైంట్ చెప్పారు. ఏంటంటే, అయ్యా ఇదిగో మీరు భోజనాలు ఆ యొక్క కూరలు అన్ని చక్కగా సిద్ధపరుస్తున్నారు, పరిచర్య చేసేవారు కూడా చక్కగా పరిచర్య చేస్తున్నారు, కానీ ఒక్కొక్కసారి ఆ కూర దగ్గర కూర్చున్నటువంటి యవనస్తులు ముఖాలు చూసి వడ్డిస్తున్నారండి. కొందరికి ఎక్కువ వేస్తున్నారు, కొందరికి తక్కువ వేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అంటే చాలా మంది పంచిపెట్టే దగ్గరకు వచ్చే సమయానికి వీళ్ళు మావాళ్ళు, వీళ్ళు ఆడోళ్ళు, వీళ్ళకి నేను కొంచెం ఎక్కువ వేయాలి, వాళ్ళకి అయిపోయినా పర్వాలేదు అని చెప్పి విభేదాన్ని వాళ్ళ మనసులో ఉంచుకుంటారు. అలాంటి వాడు పంచి పెట్టడానికి పనికిరాడు. ఎన్నో సంఘాలలో ఇలాంటి కుషిద్దపు హృదయము కలిగిన వారు చాలా మంది ఉంటారు. ఒకసారి నేను ఇండియాలో ఉన్నప్పుడు భీమవరం దగ్గర ప్రాంతంలోనే ఒక ఊరు మీటింగ్స్కి వెళ్ళాను. నేను ఒక ఆదివారం వెళ్ళాను ఆరాధనలోనికి వాక్యం చెప్పడానికి. వెళితే అది లూథరన్ సంఘం. దానికి సిఆర్ గారు, గురుమండల అధ్యక్షులు ప్యారిస్ పాస్టర్ గారు, పెద్దలు, పిసిసి మెంబరు,
డెలికెట్టు అని ఇలాంటి పులారా పదవులు కలిగిన వారు సంఘాల్లో ఉంటారు. స్త్రీల సమాజం అని, యూత్ అని, సండే స్కూల్ అని ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ ఆదివారం నాడు వెళ్ళాను, పెద్ద సంఘమే అది, వాక్యం బోధించాను. విచిత్రం ఏమిటంటే ఆ సంఘానికి ఇద్దరు సిఆర్లు, ఇద్దరు సేవకులు కూర్చున్నారు. నేను వాక్యం బోధించా. ఆ రోజు నేను ఉండగా సంఘములోనికి పలహారం తీసుకొచ్చారు ఎవరు. అయితే పలహారం పంచిన తరువాత ఇక ఆఖరి ప్రార్థన చేస్తాను అని సిఆర్ గారు ఒక ఆయన చెప్పాడు. అయితే పలహారానికి ప్రార్థన చేసి పంచండయ్యా అంటే ఇటువైపు నుండి ఒక పెద్ద, అటువైపు నుండి ఒక పెద్ద, ఇద్దరు వచ్చారు. ఇటువైపు పెద్ద ఇటువైపు ఉన్న వాళ్ళకి పంచేశాడు, అయిపోయింది. ఇటువైపు పెద్ద ఇంకా పంచుతున్నాడు. ఈ లోపల నేను అన్నాను, ఈ పెద్ద పంచాడు, అయిపోయింది, ఆయన్ని వెనక నుండి కూడా పంచుకొస్తే తొందరగా అయిపోద్ది కదా, ఆయన అలా కూర్చుండిపోయాడేంటి అని అడిగాను నేను. సిఆర్ గారు అన్నారు, అయ్యగారు మీకు తెలియదులేండి, నేను తర్వాత చెబుతాను అన్నాడు. పాప మంచి ఆయన సిఆర్ గారు. సరే అని చెప్పి చూస్తున్నా, ఆయన పంచడం అయిపోయిన తర్వాత ఇక ప్రార్థన అయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను సిఆర్ గారు తీసుకుని వెళ్తున్నాడు భోజనానికి. నేను అడిగా, ఏం బ్రదరు ఇందాక మీకు తెలియదు చెబుతానన్నారు కదా, ఏంటి విషయం అంటే ఆయన చెప్పాడు ఒక మాట, అయ్యా ఇదిగో 2 భాగాలుగా కూర్చున్నారు కదా మా విశ్వాసులు, ఒకవైపు వారు ఒక పేట వారు, ఒకవైపు వారు ఒక పేట వారు. ఆ పేట వారికి వాళ్ళ సంఘ పెద్దే పంచాలి, యువతల పేట సంఘ పెద్ద పంచకూడదు. యువతల పేట వారికి యువతల సంఘ పెద్దే పెంచాలి, అవతల సంఘ పెద్ద పంచకూడదు. అలా పంచితే గొడవలు అయిపోతాయి. మేమిద్దరు సిఆర్లు ఉన్నాము కదా, ఈ పేట తరపు నేను సిఆర్ని, ఆ పేట తరపున ఆయన సిఆర్. ఒక వారం నేను బోధిస్తా, ఒక వారం ఆయన బోధిస్తా, మేము కలమండి అని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డా. ఎందుకంటే సంఘం ఒక్కటే, చర్చి ఒక్కటే, కానీ కలవరంట వీళ్ళు. ఆ పేటోళ్ళు ఆ పేటోళ్ళే, ఈ పేటోళ్ళు ఈ పేటోళ్ళని, ఈ పేటోడు ఆ పేటోడు పంచడానికి లేదు, ఆ పేటోడు ఈ పేటోడు పంచడానికి లేదు. అంటే వీళ్ళల్లో ఎలాంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి. దేవుని మందిరములో కూడా గ్రూపులు, దేవుని మందిరములో కూడా రాజకీయాలు, దేవుని మందిరములో పరిశుద్ధ హృదయం లేకోకుండా వాళ్ళు మేము అని విభేదాలు కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. పిల్లరా, వాక్యం బోధిస్తూ ఉంది, పంచేవాడికి పక్షపాతం ఉండకూడదు, ఎవరికైనా ఒకే రీతిగా పంచాలి. పక్షపాతము ఉంటే అది పాపము అని వాక్యం బోధిస్తుంది. చూడండి, ఉదాహరణకి వాక్యాన్ని చూద్దాం. యాకోబు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. యాకోబు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో వ్రాయబడిన మాట, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను ఎంచబడి పాపము చేయవారుగా అవుతారు అన్నాడు. ఈ రోజున ఎక్కడ చూసినా పక్షపాతమే. 2 పిల్లలు ఇంట్లో ఉంటే 2 పిల్లల్లో ఒకడి ఎడల పక్షపాతం ఉంటది, తల్లికి లేదా తండ్రికి. బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి, ఇసాకునకు రెబెక్కకి లేక 20 సంవత్సరాలకి ఒకేసారి కవలలు పుట్టారు. ఇసాక్ గారు ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలమును బట్టి దేవుడు వారికి చక్కగా ఒకేసారి కవల పిల్లల్ని ఇచ్చాడు. 2 ఒకేసారి జన్మించిన ఆ తల్లి 2 ఒకే రీతిగా చూడాలి. కానీ పెద్దవాడి ఎడల ఒక మనసు ఉంది, చిన్నవాడి ఎడల ఒక మనసు ఉంది. చిన్నోడంటే చాలా ఇష్టం, అందుకే ఆ మంటని, అయ్యా ఇదిగో మీ అన్నయ్య పొందవలసిన దీవెనను నువ్వు పొందాలి. యాకోబు అంటాడు, అది తప్పు కదమ్మా,
దానివల్ల శాపం వస్తుంది కదంటే, శాపం వస్తే నేను భరిస్తా, ఆశీర్వాదం అయితే నువ్వు పొందుకో అంది. అనగా రెబెకా హృదయములో పక్షపాతం ఉంది. ఒక కొడుకుని ఒక రకంగా, ఒక కొడుకుని ఒక రకంగా చూడడం. ఈరోజు ఎండల్లో కూడా తల్లిదండ్రులు పెద్దోడిని ఒక రకంగా చూస్తారు, చిన్నోడిని ఒక రకంగా చూస్తారు. చాలా కుటుంబాలలో పెద్దవాడిని అంటారు, అబ్బే వాడు పెద్దోడే కానీ ఉపయోగం లేదండి, మా చిన్నోడైతే ఎంత తెలివిగల్లోడు, మా చిన్నోడైతే ఎంత మంచోడు అని చిన్నవాడి వైపు మొగ్గు చూపుతారు. పెద్దవాడిని పిల్లరా పక్షపాతంగా చూస్తారు. ఇలా చాలా కుటుంబాల్లో ఆడపిల్ల మగపిల్లోడు పుడితే తండ్రేమో ఆడపిల్లనంటే ఇష్టపడతాడు, తల్లేమో మగపిల్లోడంటే ఇష్టపడద్ది. తల్లికేమో ఆడపిల్ల మీద పక్షపాతం, తండ్రికేమో మగపిల్లోడి మీద పక్షపాతం. ఇవాళ ఎన్నో కుటుంబాల్లో ఇవాళ తల్లి తండ్రులు పక్షపాతముగా నడుస్తున్నారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్లే, పైగా వాక్యం తెలిసిన వాళ్ళే, ప్రార్థన చేసేవాళ్లే, పాటలు పాడేవాళ్లే, కానీ లోపల శుద్ధ హృదయము లేదు. పిల్లల విషయములోనే పక్షపాతము కదా, ఇంకా పొరుగువారి విషయములో వీళ్ళేమని చెప్పుకోవాలి మనము? పొరుగువారి విషయములో ఇంకేం చెప్పగలం? ఇవాళ ఎక్కడ చూసినా పక్షపాతపు ధోరణి, సంఘాలలో కూడా పక్షపాతమే. అపవాది సంఘములోనికి ఏ యొక్క చిన్న అవకాశం దొరుకుద్దా ప్రవేశిద్దామని ప్రయత్నం చేస్తాడు. వాడికి చిన్న అవకాశం దొరికిందా లోపలికెళ్ళి తిష్ట వేసి కూర్చుంటాడు. ఆది సంఘము అపోస్తలుల దినాలలో సంఘం బలమైనదిగా ఎదుగుతుంది. ఆత్మ పరిశుద్ధాత్ముడు నడిపిస్తా ఉన్నాడు. ప్రారంభ దినాలు. అప్పటికి సంఘం సుమారుగా ఒక 10,000 మంది విశ్వాసులు దగ్గరికి వచ్చింది. ఒకే సంఘం. ఇంకప్పటికి సంఘాలు కట్టబడలేదు, అపోస్తులు చెదిరిపోలేదు, ఇంకెక్కడ సంఘాలు లేవు, ఒకే ఒక్క సంఘం. ప్రారంభ దినాలు యెరూషలేములో సంఘం జరుగుతుంది. 12 మంది అపోస్తులు సంఘాన్ని నడుపుతున్నారు. మిగతా విశ్వాసులు వాళ్ళకు వాళ్ళే. ఆ దినాల్లో సంఘ పెద్దలు గాని, పరిచారకులు గాని, కమిటీ వాళ్ళు గాని ఎవరూ లేరు పిల్లారా. అపోస్తులు వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. మిగిలిన సంఘ బిడ్డలందరూ కూడా బాధ్యతలు కలిగి వారి బాధ్యతలు చేస్తూ ఉన్నారు. దూరము నుండి వస్తున్నటువంటి వారికి భోజన ఏర్పాట్లను వాళ్ళు చేస్తున్నారు. ఏం కారణం అంటే, ఆ దినాలలో రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా చక్కగా వాళ్ళ చర స్థిరాస్తులు అమ్మేసి తెచ్చేసి సేవకులకు అప్పగించి వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయేవాళ్ళు. ఇక భోజనాలని, ఇక ఆరాధనని, ఇక అక్కడే ఉండిపోయి ఒక్క కుటుంబములాగా 10,000 మంది అయినా ఒక్క కుటుంబములాగా బ్రతుకుతుండేవారు. అంటే ఏకత్వం ఉండేది, ఐక్యత కలిగి ఉండేవాడు. అందుకనే ఆరాధన సమయాలలో వారు చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ చక్కగా భోజనాలు పెడుతూ ఉండేవారు. కారణం ఏమిటంటే, ఆ యొక్క పులార దినాలలో ఏకత్వము అనగా ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. అయితే ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఈ సంఘములో విభేదాలు పెట్టాలి, ఎక్కడ అవకాశం దొరుకుతుందా సంఘాన్ని కలవరపరచాలని అపవాది రెడీగా కూర్చుంటే వాడికి ఒక చిన్న అవకాశం దొరికింది. ఏమిటి అవకాశము అంటే, భోజనాల దగ్గర దొరికింది అవకాశం. జాగ్రత్త సుమా, అపవాది మన మీద వేసేటువంటి కుయుక్తులలో మొదటి కుయుక్తి ఎక్కడ ఉపయోగిస్తాడంటే, నీ తిండి దగ్గర ఉపయోగిస్తాడు. ఏదో ఒక రకంగా నిన్ను తిండి వైపు మలిచి నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు. చూడండి, అవ్వ దగ్గరికి అపవాది సర్పములో ప్రవేశించి వెళ్ళాడు. దేవుడు ఏ ఫలము తినవద్దు అన్నాడో ఆ ఫలము తినేటట్లుగా, ఆ ఫలము వారు భుజించేటట్లుగా వాళ్లను ఆ వైపు తిప్పాడు. వెంటనే వాళ్ళు ఆహారమునకు మంచిది అని తిన్నారట. అనగా అపవాది వారి మీద వేసిన బాణం ఏమిటంటే, తిండి అనే బాణాన్ని వేశాడు.
ఈ రోజున సంఘాలలో ఎక్కడయ్యా గొడవలు అంటే తిండి దగ్గరే. ఎక్కడ విభేదాలు అంటే తిండి దగ్గరే. నిజముగా పిల్లారా, ఇవాళ సంఘాలలో ఎక్కడయ్యా విభేదాలు అంటే తిండి దగ్గర, పలహారం దగ్గర, ఏదైనా వస్తువులు పంచే దగ్గర ఇక్కడే గందరగోళాలు స్టార్ట్ అవుతుంది, ఇక్కడే విభేదాలు స్టార్ట్ అవుతుంది. తిన్నవాళ్ళు తిన్నట్టు ఉండకోకుండా, వాళ్ళకి అలా వడ్డించాడు వీళ్ళకు ఎలా వడ్డించాడని, తిన్నవాళ్ళు తిన్నట్టు ఉండకుండా, ఆవిడ పిల్లలు వెనకాల వాళ్ళు తిన్నారో లేదో చూడకోకుండా వాళ్ళు వాటిని వ్యర్థం చేయడం, వాటిని పాడు చేయడం సంఘాల్లో విభేదాలకు కారణమైపోతూ ఉంది. భోజనాలు అంటే చాలు జనం ఎక్కువ వస్తారు. ఈ దినాల్లో సంఘాల్లో సాతానుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి తెలుసా? ప్రతి సంఘాన్ని భోజనాల సంఘంగా మార్చాడు. ఇటువరకు సంఘాల్లో భోజనం ఉండేవి కాదు. ఏదైనా కృతజ్ఞత మీటింగ్ ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు పెట్టేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు అలా కాదు. సంఘాలలో నెలకొక్కసారి సంస్కారం రోజున భోజనాలు పెట్టాలి, పెడితే బాగుంటది, జనం వస్తారు అన్నటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చేశారు. ఇవాళ దానికి అలవాటు పడిపోయి ఇక అవి లేకపోతే వచ్చేటట్లు కనపడతా. మీరు చూడండి, భోజనాలు ఉన్నాయి అన్న రోజున ఆరాధనకి జనం తండోపతండాలకు వస్తారు. భోజనాలు ఏమీ లేవు అనుకున్న రోజున వాక్యము కావాలి, నేను ఆరాధనకి వెళ్ళాలి అన్న ఊళ్ళే వస్తారు. అంటే భోజనపు బ్యాచ్ ఫిల్టర్ అయిపోతారు. చాలా సంఘాలలో ఇదే పరిస్థితులు. కానీ భోజనాలు ఎంత డేంజరో, అపవాది వాటిని ఎలా మార్చేస్తాడో వాక్యం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. పిల్లారా, ఎన్నో సంఘాలలో ఈ రోజున గొడవలకి కారణం భోజనాలే. వాటి మీద హెచ్చించే డబ్బు, వాటిని గుర్చి పిల్లలు ఖర్చు పెట్టేటువంటి ధనం విపరీతముగా నాశనం చేసేస్తాయి సంఘాలు. ఈ రోజున ఆదిమ క్రైస్తవ సంఘములో ఆత్మ పూర్ణులై అప్పుడప్పుడే ఆత్మలో పులార బలపడుతూ, సంఘం విస్తరిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు చేస్తూ, అద్భుతాలు చేస్తున్న ఆ దినాలలో జరిగిన ఒక గొడవ ఏంటో తెలుసా? ఆ సంఘానికి, ఆ మీటింగ్స్ కి దూర ప్రాంతము నుండి యూదులైనటువంటి విశ్వాసులు వస్తూ ఉన్నారు. వాళ్ళు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. అంటే గ్రీకు దేశములో ఉంటూ ప్రభువుని ఎరిగి వాళ్ళు ఆరాధనకు వస్తూ ఉన్నారు. అయితే యెరూషలేములో ఉన్న యూదులు హెబ్రీ భాష మాట్లాడే యూదులు, వాళ్ళేమో గ్రీకు భాష మాట్లాడే యూదులు, వీళ్ళేమో హెబ్రీ భాష మాట్లాడే యూదులు. అయితే పిల్లారా, ఈ యొక్క ఆరాధనకు వస్తూ ఉంటే యూదా భాష మాట్లాడే యూదులు గ్రీకు భాష మాట్లాడే యూదులను చిన్న చూపు చూసి వాళ్ళకి సరిగ్గా భోజనాలు ఎట్టకోకుండా పెట్టినా కూడా వాళ్ళను చూసినట్లుగా వాళ్ళని చూడకోకుండా శుద్ధ హృదయము లేకుండా ప్రవర్తించారు. వాళ్ళు వెంటనే అపోస్తులకు కంప్లైంట్ చేశారు. అయ్యా దైవజనులారా, మేమెంతో దూరము నుండి ఆరాధనకు వస్తూ ఉన్నాం, ఆరాధనలో పాలు పొందుతున్నాం, మేము మీ వలె రక్షించబడ్డాం. అయితే ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి పరిచర్య చేసేవారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆ వడ్డన చేసే పిల్లలు గ్రీకు భాష మాట్లాడే మమ్ములను చిన్న చూపు చూస్తున్నారండి. మీ వాళ్ళకు ఒక రకంగా వడ్డిస్తున్నారు, మా వాళ్ళకు ఒక రకంగా వడ్డిస్తున్నారు. మాకు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు మమ్మల్ని మనుషులుగా కాకోకుండా చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పారు కంప్లైంట్. అప్పుడు అపోస్తులు లేచి ఒక మాట చెప్పారు. అమ్మా, మేము మీకు వాక్యాన్నే బోధించమా, లేక భోజనాలు గొడవే చూడమా? మేము వాక్యం బోధించడానికే బోధకులము గాని మీ భోజనాలు తినటానికి, మీ భోజనాలు చూడటానికి మేము సేవకులము కాదు. దేవుని వాక్యం ప్రకటించడం మా భాగ్యం, దేవుని వాక్యం ప్రకటించడమే మా ఉద్దేశం, అంతేగాని తిండి కోసం కాదు మేము సేవకులం అయ్యింది. ఓ పని చేయండి, ఈ గొడవలు రాకుండా ఉండాలంటే మీలో విశ్వాసముతోనూ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడినటువంటి ఒక 7 ఎన్నుకోండి, వాళ్ళని మేము పరిచారకులుగా నియమిస్తాం, వాళ్ళు పరిచర్య చేసేటట్లు వాళ్ళని ఏర్పాటు చేస్తాం అని చెప్పి అపోస్తులు చెబితే
అప్పుడు ఆదిమ సంఘములో మొట్టమొదటిగా పరిచర్య చెయ్యటానికి పరిచారకులుగా 7 ఏర్పాటు చేశాడు. ఆ 7 మొదటి హతసాక్షి స్టెఫన్ ఒక్కరు. చూడండి వాక్యాన్ని ఇప్పుడు. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము నుండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ప్రియులారా, ఆదిమ సంఘములో మొట్టమొదటి గొడవ ప్రారంభమయ్యింది. ఆదిమ సంఘములో మొదటి కంప్లైంట్ ప్రారంభమయ్యింది. ఆదిమ సంఘములో మొదటి గలిబిలి ప్రారంభం దేనికో తెలుసా? పంచిపెట్టేవారు శుద్ధ హృదయముతో పంచిపెట్టలేదు గనుక గ్రీకు భాష మాట్లాడే యూదులను వాళ్ళు చిన్న చూపు చూశారు గనుక. అందుకనే పురాణం శుద్ధ హృదయం లేకపోవటం వలన ఆ దినాలలో మొదటి గలిబిలి ఆదిమ సంఘములో ప్రారంభమయ్యింది. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు రక్షించబడిన వాళ్ళు, పైగా సంఘం భూమి మీద క్రొత్తగా ప్రారంభింపబడిన దినాలు. ఆ దినాల్లోనే పరిశుద్ధాత్మ పొందిన, రక్షణ పొందిన, మారు మనసు పొందిన వాళ్ళల్లో పంచిపెట్టే వారికి శుద్ధ హృదయము లేదు, పక్షపాతపు హృదయం ఉంది. అందుకే అంటారు అపోస్తలులు, ఆత్మతోను జ్ఞానముతోను నిండిన వారిని, మంచి పేరు కలిగిన వారిని మీరు 7 ఏర్పరచుకోండి, మేము ఆ పనికి నియమిస్తామన్నారు. ఇక్కడ చిన్న ఆలోచన, వాళ్ళు దేనికయ్యా ఏర్పరచబడుతున్నారు అంటే పరిచర్య చేయడానికి. అంటే వచ్చేటువంటి వారికి మంచిళ్ళు ఇవ్వడం, భోజనాల టైంలో ఆకులు వేయడం, వడ్డన వడ్డించడం, వాళ్ళు తిన్న తర్వాత ఆకులు ఎత్తేయడం, పాత్రలు కడగడం, వండడం, వీటన్నిటిని చూడడానికి 7 పరిచారకులు కావాలి. ప్రియులారా, ఒక్క మాట, దేవుని వాక్యములో ఆకులేసేవారు, ఆకులు తీసేవారు, వడ్డించేవారు, నీళ్ళిచ్చేవారు, వీళ్ళనే ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరుతోనూ నిండిన వారు కావాలి అని అపోస్తలులు చెబితే, ఆకులు తీసేవారికే ఆత్మ పొందిన వాళ్ళు కావాలి అంటే, నేడు సంఘాలలో మేము పెద్దలం అంటున్న వారికి ఇంకేముండాలి? నేటి సంఘాలలో పెద్దలకి మారు మనసు ఉంది అసలు? ఏమండి, సంఘాల్లో పెద్దలకి వాళ్ళ రక్షణ అనుభవం ఉందా? సంఘాల్లో పెద్దలు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళేనా? సంఘములో పెద్ద రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తా ఉన్నాడు? సంఘములో పెద్ద రోజుకి ఎన్ని గంటలు దేవునితో సావాసం చేస్తున్నాడు? నేటి సంఘాలలో అనేక మంది సంఘ పెద్దలకు అసలు మారు మనసు లేదు. ఆడికి బూతులు మాట్లాడతాడు, సిగరెట్లు గారుతాడు, త్రాగుతాడు, ముండల ముఠాకులుగా బ్రతుకుతాడు, సంఘము డబ్బులు ఇష్టానుసారంగా తినేస్తాడంతే, లెక్కలు చెబుతాడంతే. మీరు చూడండి, కొన్ని సంఘాల్లో క్రిస్మస్ పండుగ వచ్చిందా, ఆడికి ప్రత్యేకమైన పండగ. ఆడికి ఎందుకంటారా? క్రిస్మస్ పండుగ రోజున డెకరేషన్ చేయాలి కదా. డెకరేషన్ చేసేటప్పుడు 100 రూపాయలు పెట్టి జెండాలు కొనడానికి 4 పెద్దలు వెళ్ళిపోతారు. 100 రూపాయల జెండాలకి 4 ఎందుకు? 2 వెళ్తే చాలరా? వీళ్ళ 4 వెళ్ళి వీళ్ళు ఎల్లు తిన్నగా జెండాలు కొనుక్కుని రారు. వీళ్ళ 4 2 బళ్ళు వేసుకెళ్తారు. అటు పెట్రోలు సంఘం లెక్కల్లోనే. వెళ్ళినోళ్ళు 4 షాపులు తిరుగుతారు. భోజనం టైం అవుతుంది, భోజనం ఖర్చు దానిలోనే.
సాయంకాలం వీళ్ళు వస్తా తాగుతారు, తాగుడు ఖర్చు దానిలోనే. కొన్నాది 100 రూపాయలే జెండాలు కానీ ఖర్చు బిల్లుకి వచ్చేలకు 500 చూపిస్తారు. ఇలా ఎన్ని సంఘాలు నాశనం అయిపోతున్నాయి. పెద్దలారా జాగ్రత్త. దేవుని సొమ్ముని అపవిత్రముగా ఖర్చు పెట్టి దేవుని సొమ్ముని దొంగ లెక్కలతో తినేవాడు ఎవ్వడు వర్ధిల్లడు. బైబిల్ అంటుంది, నువ్వు ఇవాళ తిన్నావనుకో, తిన్న సొమ్ముని పులుసు కారే వరకు దేవుడు కక్కిస్తాడంట. చూడండి వాక్యం ఒకసారి మీరు చూదురు గాని. యోబు గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరల కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. యోబు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చెబుతాడు, వారు ధనమును మృంగివేశారు. దొంగ లెక్కలు చెప్పి, ఆ లెక్కలు చెప్పి, ఈ లెక్కలు చెప్పి మింగారు. కానీ దేవుడు దాన్ని కక్కిస్తాడట. ఈ రోజున సంఘాలలో పులారా కేవలం అన్నం వడ్డించేవాడే పరిశుద్ధాత్మ పొందినోడు ఉండాలని చెబితే అపోస్తలుడు, మరి నిజంగా పెద్దగా ఉండేవాడు ఇంకెంత ఆత్మపూర్ణుడై ఉండాలి? సంఘాన్ని నడిపించే దైవజనుడు ఇంకెంత ఆత్మపూర్ణుడై ఉండాలి? పులార కమిటీ వారు ఇంకెంత ఆత్మపూర్ణులై ఉండాలి? స్త్రీల సమాజం వారు ఇంకెంత ఆత్మపూర్ణులై ఉండాలి? కొయిరు బిడ్డలు ఇంకెంత ఆత్మపూర్ణులై ఉండాలి? ఆర్కెస్ట్రా వాయించేవారు ఎంత ఆత్మపూర్ణులై ఉండాలి? అనగా కేవలం చీపురు పెట్టి ఊడ్చి ఆకులేసి ఎంగిలి తీసి నీళ్లు పెట్టే వాళ్ళే ఆత్మపూర్ణులైతే సంఘములో ఉన్న బిడ్డలు ఇంకెంత ఆత్మపూర్ణులు అవ్వాలి? ఎప్పుడైనా దైవజనుడు ఒక వ్యక్తిని సంఘ పెద్దగా పెట్టేటప్పుడు, ఒక వ్యక్తిని పిల్లల ఏదైనా కార్యక్రమానికి నియమించేటప్పుడు అతని విశ్వాస జీవితాన్ని, అతని ఆత్మీయ జీవితాన్ని పరిశీలిస్తున్నారా? జాగ్రత్తగా గమనించాలి. ఆదిమ సంఘములో మొట్టమొదటిగా శుద్ధ హృదయము లేని కారణమున గలిబిలి ప్రారంభమై, భోజనాల దగ్గర విభేదాలు ప్రారంభమై, పరిచర్య చేయడానికి 7గురిని ఎన్నుకోవలసి వచ్చింది. ఆలోచించండి. ఒకవేళ మీ సంఘములో ఈ రోజున గలిబిలి జరగడానికి వడ్డన చేసే నీ బ్రతుకులో శుద్ధ హృదయము లేకపోవడమేనేమో. ఒకవేళ మీ సంఘములో పులారా గలిబిలి రావడానికి, సంఘ బిడ్డలు గ్రూపులుగా చీలిపోవడానికి, సంఘ బిడ్డలు విభేదాలు కలిగి ఉండడానికి, సంఘ బిడ్డలలో పులారా సనుగుడు ప్రారంభమవడానికి కారణం శుద్ధ హృదయము లేని నీవేనేమో. పంచేటప్పుడు వీళ్ళు మా వాళ్ళని, వీళ్ళు ఆళ్ళోళ్ళని, వీళ్ళకి ఎలా పెట్టాలని, వాళ్ళకి అలా పెట్టాలని ఒకవేళ పంచుతున్నావా? జాగ్రత్త సుమా. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, పంచి పెట్టువాడు శుద్ధ హృదయముతో ఉండాలి. ఈ రోజున పంచేవాడు వీడు ఆడు, వీడీడని చూడకూడదు. అందరికీ చక్కగా సమానముగా మంచి హృదయాన్ని కలిగి పులార పంచాలి. ఒక్క పూట మనకు కొంచెం తిండి తక్కువైతే వచ్చే నష్టము లేదు. ఒకవేళ ఎక్కువ తిన్నంత మాత్రాన కలిగే లాభము లేదు. ఒక్క పూటకేం జరుగుద్ది? కానీ చాలా మంది ఆ ఒక్క పూటకే కక్కుర్తి పడతారంతే. ఒక్క పూటకే కక్కుర్తి తిండి దగ్గర. ఒకసారి భీమవరం దగ్గర గ్రామంలో జరిగిన సంఘటన చెబుతున్నా. పెళ్లిళ్ళ దగ్గర భోజనాలకి భయంకరమైన గొడవలు అవుతాయి కదా, భయంకరమైన గొడవలు అవుతుంటాయి. ఒకసారి ఒక ఊరిలో పెళ్లి జరిగితే ఆడపిల్ల ఇంటికాడ భోజనాలు, పిల్లారా మగపిల్లడి ఇంటికాడ భోజనాలు వాళ్ళ తలంపులు బట్టి పెట్టుకుంటా. అయితే భోజనాలు జరుగుతూ ఉంటే ఒక అతను బాగా త్రాగున్నాడు, వడ్డలు చేసేవాడు కూడా తాగే ఉన్నాడు. కూర్చున్నారు. వాడు వడ్డిస్తే వీడు కొంచెం తక్కువ పడింది. వీడు తక్కువ పడితే బాబు రెండోసారి కొంచెం పెట్టంటే పోతాయి, లేదంటే ఏముంది తినపోతే ఇప్పుడు వచ్చి నష్టం ఏంటి అని చెప్పి కళ్ళు మూసుకుంటే సరిపోతాయి. వీడేం చేశాడు అంటే వాడు తక్కువ వడ్డించాడు. నేను ఎవరినో తెలుసా, పెళ్లి కొడుకు తరపుని తక్కువ వడ్డిస్తావా అన్నాడు. ఆడన్నాడు, వేడు అయితే నాకెందుకు, నేను ఒకే రకం వడ్డిస్తాను. ఇద్దరి మధ్యన గొడవ పెరిగిపోయి చివరాఖరికి ఆ గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే, వీడు భోజనం తింటూ ఉండగా ఆ వడ్డన చేసేవాడికి కోపం రేగిపోయి, పలవ వండుతారు కదా, కురిపి అంటారు, చెట్టులాగా ఉంటుంది ఇనపది,
దాన్ని తీసుకొచ్చి, వాడు తాగున్నాడు వీడు తాగున్నారు కదా, కేకలు గట్టిగా వేసుకున్నారు, వాడు దాన్ని తీసుకొచ్చి వీడిని కొడితే వీడు ఈ టెంకులేసి 4వ ఇస్త్రంలో పడింది, మొత్తం మెదడు రక్తం చెల్లిపోయిందంతే. భోజనాల దగ్గర శుద్ధ హృదయం లేకపోతే, భోజనాల దగ్గర మంచి మనస్సాక్షి లేకపోతే ఎన్ని విపత్తులో ఎన్ని గొడవలో పులారా చెప్పలేం. ఎన్ని గొడవలో నేటి దినాల్లో చాలా పులారా కుటుంబాల్లో కూడా శుద్ధ హృదయం ఉండదు. తల్లి కొన్నిసార్లు ఆమెకి నచ్చిన బిడ్డకి దాసి పెడద్ది. ఎవరిని అడిగితే ఏమి లేవు అయిపోయి అంటది, కానీ వాడు వచ్చినప్పుడు లేక ఆ పిల్ల వచ్చినప్పుడు దాచి పెడతారు. ఇదేమిటంటే శుద్ధ హృదయము కాదు. అనగా శుద్ధ హృదయం పులారా దేవుని పిల్లలకు అవసరం. పరిశుద్ధ హృదయము కలిగి, పరిశుద్ధ మనసు కలిగి దేవుని పిల్లలు ప్రవర్తించాలి. కానీ చాలా మందికి శుద్ధ మనసు లేదు. నేటి దినాల్లో చూడండి, సంఘాల్లోనే కొందరితో కొన్ని మాటలు మాట్లాడతారు, కొందరితో అసలు మాట్లాడరు, ముఖం బిగించుకుంటారు. ఏంటి అంటే శుద్ధ హృదయం లేదు వాళ్ళల్లో. కొంత మీద అసూయని వెలగక్కుతారు, కొంత మీద సాడీలు చెబుతారు, కొందరు అంటే అసలు పడదు, ఎందుకో తెలియదు. మరి కారణాలు ఏంటి అంటే వీళ్ళల్లో పరిశుద్ధత కలిగిన మనస్సు లేదు. దేవుని పిల్లలు ఎలాంటి మనసు కలిగి ఉండాలి అంటే పరిశుద్ధమైన మనసు. మనము కడగబడ్డాం, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం, క్రీస్తు రక్తము చేత కొనబడ్డాం, క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. కనుక ప్రియులారా, శుద్ధ హృదయము కలిగి ఉండాలి. ఏదైనా పంచుతున్నావా, వాడు నీ వాడు నా వాళ్ళని చూడొద్దు, అందరికి సమముగా పంచు. అది దేవుని యొక్క పరిచర్య. నేటి దినాలలో ఆదిమ సంఘములో మొట్టమొదటిగా జరిగిన గొడవ పంచిపెట్టే దగ్గరే. కారణం, పంచే వారికి శుద్ధ హృదయం లేకపోవడం వల్ల గలిబిలి ప్రారంభమైంది. నేటి దినాల్లో కూడా అనేక సంఘాలలో పంచేటువంటి వారిని బట్టి విభేదాలు, పంచేవారిని బట్టి గొడవలు, పంచేవారిని బట్టి పులారా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పరిచర్య చేయువారైతే, మీరు దేవుని సంఘములో పరిచర్య చేయువారైతే శుద్ధ మనసు కలిగి, పవిత్రమైన మనస్సాక్షి కలిగి మీరు ప్రార్థన పూర్వకంగా దాన్ని చేయాలి. అంతేగాని నీ వాళ్ళని వాళ్ళకి ఎక్కువ, వీళ్ళు మనోళ్ళు కాదులే అని తక్కువ పెడితే రేపు దేవుని ఎదుట నువ్వు లెక్క పగించాలి. బైబిల్ అంటుంది, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన మీరు అపరాధులని తీర్చబడమే కాదు, మీరు పాపము చేసిన వారగుదురు. ఈ రోజున పులారా ఎంతో మంది జీవితాలలో ఇలాంటి పక్షపాత బుద్ధి ఉంది, పక్షపాతము ధోరణి ఉంది. సేవకులలో కూడా పక్షపాతం ఉంది. సేవకులలో కూడా పులారా పక్షపాత హృదయాన్ని కలిగి ఉంటున్న సంఘాలలో బాగా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళని, పెద్ద ఉద్యోగస్తుల్ని ఒక రకంగా చూస్తారు. పులారా చిన్న ఉద్యోగస్తుల్ని, కానుకలు ఇవ్వని వారిని ఒక రకంగా చూస్తారు. కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరినీ ఒకే రకముగా చూచే శుద్ధ మనసు దైవజనుడు కావాలి. శుద్ధ మనసు పులారా దైవజనుడికి అవసరం. ఎందుకంటే అతడు దేవుని పక్షమున సంఘాన్ని కాస్తున్న కాపరి. కానీ నేటి దినాల్లో ప్రజలలో ఏమి కొదువైపోయింది అంటే, ప్రజలలో ఏమి తక్కువైపోయింది అంటే, ప్రజలలో శుద్ధ హృదయం తక్కువైపోయింది. 5వది, సంఘానికి శుద్ధ మనసు ఉండాలి. 6వ మనసుని జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తా. 6వది, దేవుని వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ప్రియులారా, దేవుని లేఖనములో వ్రాయబడిన మాట లోతుని గూర్చి మనము చదువుకున్నాం.
లోతు ఎలాంటి వాడు అంటే నీతి గల మనసు గలవాడు. నీతి గల మనసు గలవాడు. అయితే నీతి గల మనసు గలవాడైన ఈ లోతు ఎవరి మధ్యలో ఉన్నాడు అంటే సొదొమ గొమొర్ర ప్రజల మధ్యన. వాళ్ళు ఎలాంటి వారు? ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. సొదొమ మనుషులు దుష్టులను అనగా చెడ్డవారును, యెహోవా దృష్టికి అనగా దేవుని దృష్టికి పాపులై ఉన్నారు అని వాక్యం బోధిస్తుంది. అనగా చెడ్డవారి మధ్య, పాపుల మధ్య లోతు పులార ఉన్నాడు. అయితే లోతు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? లోతు యొక్క మనసు ఎలాంటిది అంటే వాక్యం బోధిస్తూ ఉంది, నీతి గల మనసు. నీతి గల మనసు. అతడు నీతివంతుడు గనుక అతని మనసు నీతి కలిగినదై పాపుల మధ్యన ఉంటూ ఉన్నా, పాపులలో చేరకుండా, దుష్టుల మధ్యన ఉంటూ ఉన్నా, దుష్టత్వం లోపలికి రానియకుండా నీతి గల తన మనస్సుని దినము నొప్పించుకుంటూ అంటే బాధపరుచుకుంటూ ఉన్నాడు. ఆలోచించండి, ఈ రోజున సొదొమ గొమొర్ర పరిస్థితులు, సొదొమ గొమొర్ర యొక్క నడవడిక ఎలాంటిదో వాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 49వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనునదే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ప్రియులారా, సొదొమ గొమొర్ర ఎలాంటిది అని అంటే గర్విష్ఠురాలు, ఆహార సమృద్ధి కలిగినది, నిర్విచారం అనగా ఏ విచారము లేకుండా బ్రతికేది. అంతేకాదు దీనులకు గాని దరిద్రులకు గాని కనీసం సహాయపడేది కాదు. అనగా సొదొమ గొమొర్ర పరిస్థితులు భయంకరమైనవి. మహాగర్విష్ఠురాలు, నాకేంటి అనేటువంటి తత్వం కలిగింది, ఎవరిని లెక్క చేయనిది, రేపు పరిస్థితి ఏంటి అనే బాధ లేనిది. దాని ముందు దీనులు గాని పేదలు గాని కనపడితే కనీసం వారి ఎడల జాలి చూపకుండా, వారి ఎడల కనికరం చూపకుండా కఠిన హృదయురాలై బ్రతుకుతున్నది సొదొమ గొమొర్ర. అంతేకాదు అది బహుభయంకరమైన పాపపు ఏచ్ఛలు కలిగినది, అది బహుభయంకరమైన దుష్ట ఆలోచనలు కలిగింది. ఎంత దుష్టత్వం దానిలో ఉంది, అది ఎంత చెడ్డది అంటే ఒక రోజున లోతు సొదొమ గవిని దగ్గర కూర్చున్నప్పుడు ఇద్దరు దేవదూతలు బయలుదేరి సొదొమ గొమొర్రలోనికి వెళ్ళారు. ఆ ఊరి ప్రజలందరూ వాళ్ళను చూశారు. అయితే లోతు గబగబా వెళ్ళి వీళ్ళు పరదేశులు అని గమనించి, అయ్యలారా నా ఇంటికి రండి, ఈ రాత్రి అక్కడ భోంచేయండి, మీరు ఊర్లో ఉండటం మంచిది కాదు, వీధిలో ఉండకూడదు, మంచిది కాదు అంటే వాడు మొత్తానికి లోతు మాట విని వారి ఇంట్లోకి వెళ్ళారు. లోతు ఇంటిలోకి వెళ్ళిన తరువాత ప్రొద్దుగుక్కుతున్నప్పుడు ఆ పట్టణములో ఉన్న చిన్న పిల్లోడు మొదలుకొని వృద్ధుడు వరకు వాళ్లతో పాపము చేయాలని, వాళ్లను పాడు చేయాలని దుమ్మిగా వచ్చి లోతు ఇంటి మీద పడ్డారు. అంటే వారు ఎంత దౌర్భాగ్యపు కామత్వాన్ని కలిగిన వారు, వారంతా వ్యభిచారపు మనసు కలిగిన వారు, పరాయి వారిగా వచ్చిన వారిని పాడు చేయాలని, వారిని అపవిత్రపరచాలని ఎంత భయంకరమైన చెడు తత్వాన్ని కలిగిన వారు. ఆలోచించండి. లోతు వారిని బ్రతిమలాడాడు, అయ్యా ఇది తగదండి, మీకు అవసరమైతే పెళ్లి కాని ఇద్దరు కన్యకలైన కూతురు నాకున్నారు, వాళ్ళని విడిచిపెడతాను, మీకు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పాడు చేసుకోండి అన్నారు. అయితే వాళ్ళు అంటారు, ఈడెవడో
మనకు తీర్పు తీర్పరిగా ఉన్నాడు పొరుగురుడు అని హేళన చేసి పిల్లలు అతన్ని గేలి చేశారు. అనగా ఆ పట్టణపు వాసులు ఎంత భయంకరస్తులు. అలాంటి వారి మధ్య వాళ్ళ క్రియలను చూసి, వాళ్ళ నడవడిక చూసి తన మనస్సుని బాధ పెట్టుకుంటూ వచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు లోతు వాళ్ళను చూసి వాళ్ళలాగా మారిపోలేదు? ఈ రోజున చాలా మందిని మనం గమనిస్తున్నప్పుడు మనం అంటాం, అరే ఇటువరకు ఎంత బాగుండేడు రవి నువ్వు, ఇటువరకు ఎంత చక్కని ప్రార్థన ఉండేది, ఇవాళ ప్రార్థన పోయిందేంటి, ఇవాళ వాక్యం నీలో లేదేంటి, గుడికి రావట్లేదేంటి అంటే వాడు చెప్పే మాట ఏం తెలుసా? నాతో ఉన్నవాళ్ళు అలాంటోళ్ళు, నేను కూడా అలాగ అయిపోయా. అనగా తన చుట్టూ ఉన్న వారిని బట్టి అతడు కూడా దిగజారిపోయినట్లుగా, అతడు కూడా పడిపోయినట్లుగా, అతడు కూడా భ్రష్టుడైపోయినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలా మందిని మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని బట్టి నేను కూడా పాడైపోయాను అంటారు. నేను గల్ఫ్ వచ్చిన తర్వాత చాలా మంది వ్యక్తులను గమనించా, పురుషుల్ని స్త్రీలను కూడా. ఒక ఆమె నేను అడిగా, నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత నీతి కలిగి ఉన్నావు, నీ భర్త నిన్ను గుమ్మం దాటనీకోకుండా పెంచాడు కదా, అయితే ఉన్న ఇబ్బందులను బట్టి ఏదో వచ్చావనుకో, ఇవాళ ఇలా మారిపోయేవేంటి, భర్తను మోసం చేస్తున్నావు, ఇక్కడ ఎవరితో ఒక వ్యక్తితో ఉంటున్నావు నువ్వు, ఏమండి ఫోన్ ఇంటికి చేయవు సరిగ్గా, ఏమండి డబ్బులు పంపించవట, పిల్లలు అసలు ఉన్నారో లేదో నువ్వు పట్టించుకోవట, ఏంటి ఇలాగైపోయావంటే ఆమె ఒక మాట అంది, పాస్టర్ గారు ఎలాంటోళ్ళు గల్ఫ్ వచ్చినా ఈ గల్ఫ్ వాతావరణం వాళ్ళని మార్చేస్తుందండి అంది. నేను నవ్వా. అది మన బుద్ధిహీనత, దాన్ని వంకెట్టుకుంటున్నామంతే. ఎలాంటి వాళ్ళు గల్ఫ్ వచ్చినా, ఏమంటే నీ హృదయం నీతి కలిగినదైతే, నీ మనసు నీతి గల మనసు అయితే ఎవడు మార్చినా నువ్వు మారవు. జాగ్రత్తగా గమనించాలి. నోవాహు దినములలో ప్రపంచమంతా చెడిపోయింది. ఒక ఊరు కాదు, ఒక టౌన్ కాదు, ఒక స్టేట్ కాదు, ఒక కంట్రీ కాదు, ప్రపంచమే మొత్తం చెడిపోయింది. కానీ నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా నిలబడ్డాడు. దేవాది దేవుడు డైరెక్ట్ గా నోవాహుతో మాట్లాడాడు, నోవాహు ఈ తరము వారిలో నీవే నీతిమంతుడుగా కనపడ్డావు, నీవే నీతిమంతుడు కనపడ్డావు. లోతు నోవాకు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చెడిపోయారు. మరి నోవాకు చెడిపోలేదే? లోతు పిల్లరా చుట్టుపక్కల ఉన్నవారు, సొదొమ ప్రజలు భయంకర వ్యక్తులు, దుష్టత్వాలు కలిగిన వారు. మరి లోతు చెడిపోలేదే? లోతు పడిపోలేదే? లోతు జారిపోలేదే? లోతుకి వాళ్ళ క్రియలు అభ్యాసం కాలేదే? కారణం ఏంటి తెలుసా? చెడ్డ బ్రతుకుతున్న బ్రతుకు వారి మధ్యన ఉన్న వాళ్ళ క్రియలు చూసి, అయ్యో వీళ్ళ బ్రతుకులు ఇంతే, వీళ్ళు ఎప్పుడు మారుతారు, అయ్యో వీళ్ళ స్థితిలో ఉన్నారు కదా అని తన మనస్సుని దినము బాధ పెట్టుకుంటూ వచ్చాడే తప్ప లోతు పడిపోలేదు, లోతు జారిపోలేదు. ఈ రోజున ప్రియులారా, నీ పేటలో ఉన్నవారు తాగుబోతులని నువ్వు తాగుబోతోవలసినటువంటి విధానం లేదు. నీ పేటలో ఉన్నవారు వ్యభిచారులని నువ్వు వ్యభిచారు కానక్కర్లేదు. నీ పేటలో ఉన్నవాడు దొంగలని నువ్వు దొంగలు కావనక్కర్లేదు. మీ పేటలో ఉన్నవాళ్ళు మోసకారులని నువ్వు మోసకారులు కావక్కర్లేదు. నీ సంఘములో ఉన్నవాళ్ళు చెడ్డవారని నువ్వు చెడ్డ వ్యక్తిగా కానక్కర్లేదు. సంఘములో ఉన్న వాళ్ళందరూ చెడిపోని, సంఘములో ఉన్నవాళ్ళు పురారా ఏంటి ఆత్మ లేని వాళ్ళు కానీ, సంఘములో ఉన్నవాళ్ళు మార్పు లేని వారు కానీ, వాళ్ళను చూసి నువ్వు వాళ్ళలాగా తయారవ్వకూడదు. ఎందుకో తెలుసా? నీకు నీతి గల మనసు ఉంటే, నీతి గల మనసు ఉంటే వాళ్ళ క్రియల్లో పాలు పొందొద్దు, వాళ్ళ క్రియల్లో చేరవద్దు, వాళ్ళ ఆలోచనలో చేరవద్దు. నీతి గల నీ మనస్సుని జాగ్రత్త కాపాడుకోవాలి. ఈ రోజున దేవుని పిల్లలకు శుద్ధ మనసు చాలా ప్రాముఖ్యమైంది. అనగా పక్షపాతము లేని మనసు, ఒకరితో ఒక రకంగాను ఒకరితో ఒక రకంగాను ఉండే విభేదపు మనసు ఉండకూడదు. చాలా మందికి సంఘాలలో సంఘం ఒక్కటే, దైవజనుడు ఒక్కటే,
కానీ వీళ్ళ మధ్యన పక్షపాత బుద్ధి, ఒకరినొక రకంగా చూస్తారు, ఒకరొక రకంగా చూస్తారు. అది మంచిది కాదు. జాగ్రత్తగా గమనించవలసిన విషయం పులారా. రెండవది, దేవుని పిల్లలకు నువ్వు ఎలాంటి వారి మధ్యనైనా ఉండని, నీ నీతిని నువ్వు కాపాడుకోవాలి. తామర పువ్వు బురదలో నుండే మొలుసుద్ది, కానీ బురద దానికి అంటుకోనీయదు. తామర ఆకు నీళ్ళల్లోనే ఉంటది, కానీ దానిపైన నీరు పడితే తడి అంటనీయదు. మన జీవితములో కూడా, లోకములో మనమున్న లోకపు మాలిన్యం మనలోనికి రానియకోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనదే. ప్రభువారు 33.5 సంవత్సరాలు లోకములో మనవలే బ్రతికాడు. ఆయన మానవ రూపునిగా తిన్నాడు మనలాగా, పండుకున్నాడు మనలాగా, పులారా మనలాగా ప్రవర్తించాడు. కానీ లోకపు మాలిన్యం తనకు అంటనీయలేదు. దేవుని పిల్లలుగా మనము రక్షించబడిన తరువాత, మనము క్రీస్తు రక్తము చేత కడగబడ్డామన్న జ్ఞానాన్ని కలిగి నీతిగల మన మనస్సుని అపవిత్రత చెందకుండా, నీతిగల మన మనస్సుని కాపాడుకుంటూ నీతిమంతులమై దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. దేవుని చిత్తాన్ని బట్టి రేపు రాత్రి 7వ మనస్సును గూర్చి మనము ధ్యానిస్తూ ముందు భాగాల్లోనికి మనం వెళదాం. ఈ రాత్రి మీరు ఆలోచించండి. మీ మనస్సు పులారా తిరుగులాడుతున్న మనసా? మీ మనసు చంచలత్వము కలిగిన మనసా? మీ మనసు అంధకార సంబంధమైన మనసా? మీ మనసు పులారా ఎలాంటిది? మీ మనసు ఎలాంటిది? ఏనాడైనా పరిశీలన చేసుకున్నావా? మనం అనుకుంటాం, నేను చాలా మంచోడిని, నా మనసు చాలా మంచిది. పులారా, దేవుని వాక్యం ఎదుట నిలబడండి. వాక్యం అనే అర్థములో మీ మనసును చూడండి. నువ్వు మంచి వ్యక్తివైతే అందరిని ఒకే రకంగా ప్రేమిస్తావు, అందరి ఎడల ఒకే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటావు, అందరిని ఒకే రకంగా చూస్తావు. కానీ పులారా, కొందరిని ఒక రకంగా ప్రేమిస్తున్నావు అంటే, కొందరి ఎడల ఒక స్వభావం, కొందరి ఎడల ఇంకో స్వభావం నీకున్నది అంటే మన మనసు మంచి మనసు కాదు. కనుక వాక్యమును బట్టి లోతు వలె నీతి గల మనసు కలిగిన వారమై చెడ్డ లోకములో మనం బ్రతుకుతుండగా వాళ్ళ క్రియలలో మనం పాలు పొందకుండా మన మనస్సాక్షిని కాపాడుకుంటూ, మన యొక్క మనస్సాక్షిని పులారా దినము శుద్ధి చేసుకుంటూ, క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ యొక్క రాత్రి కాలవేళ నీ లేఖనములలో నుండి మాతో ప్రభా మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. బోధించబడిన నీ వాక్యమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శుద్ధీకరణ దయచేయండి. మా మనసు ఎలాంటి మనసో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఆయన ఆధ్యాత్మికముగా ఎదిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి విధమైన బలహీనతలు ప్రజల నుంచి దూరపరచండి. ప్రతి మనిషి కూడా తన మనసుని ప్రభువా మీ రక్తము చేత కడుగుకొని శుద్ధ మనసు కలిగి బ్రతకడానికై సహాయము దయచేయండి. వాక్యం వింటున్న బిడ్డలలో అనేక ప్రార్థన అక్కర్లు కలిగిన వారు ఉన్నారు ప్రభువా. అనేక మంది బిడ్డలు నాయన ఎన్నో అవసరతలు కలిగి ప్రభువా నీకు మొర్రపెడుతున్న వారు ఉన్నారు. కనుక వారి ప్రతి అక్కరను మీ నామమును తీర్చండి. కడవరి దినములలో ఉన్నాం, బహుభయంకరమైనటువంటి మరణపాయ స్థితులలో మేము ఉన్నాం. కనుక ప్రభువా మరల జాలిని చూపండి నాయన. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ప్రతి కుటుంబాన్ని సమాధానముతోను ఆశీర్వాదముతోను మీరు నింపండి. ప్రతి వ్యక్తి జీవితములో నీ నూతన కార్యములు జరిగించుమని ప్రతిదినం ఇలాగ మాతో మీరు మాట్లాడుతుండగా మేము కృతజ్ఞత కలిగిన వారమై మీ సన్నిధానములు విరాకడకు సిద్ధపడే గొప్ప కృప దయచేయమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యమును విన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపలో ప్రతిదినం మీ అందరి ప్రార్థనను బట్టి దేవుడు ఈ రీతిగా దైవజనుల్ని వాడుకొని మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఈరోజు వాట్సాప్ మెసేజ్ కొంతమందికి రాలేదు అని పిల్లారా విన్నాను. అయితే మరి ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ నెట్ ప్రాబ్లం వల్ల ఆగిపోయి ఉండవచ్చు, లేక వేరే కారణం కాకపోవచ్చు. ఒకవేళ యాప్లో వింటున్న వారైతే చక్కగా యాప్లో వస్తుంది కనుక వినండి. ఒకవేళ యాప్లో వినకుండా నేనుగా కొంతమందికి వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉన్నాను. అటువంటి వారు ఒకవేళ వారికి రాకపోతే వెంటనే మెసేజ్ పెడితే వారికి మరలా పులారా పంపించడం జరుగుతుంది. కనుక విషయాలు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని యొక్క పరిచర్య కొరకై ప్రార్థించండి. ప్రభు మనందరినీ కూడా ఆయన రాకడ కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.